హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేల టికెట్కి ఎక్కువగా, బెంచ్ టికెట్కు తక్కువ. ఎవరు గుర్తొస్తున్నారు మీకు? రంగులు మార్చడంలో పీకే, ఊసరవెల్లికి ఎక్కువ, ఆక్టోపస్ అంటే మిమిక్ కట్టర్ ఫిష్కు కూడా ఎక్కువనేనని చెప్పాలి. రంగు మార్చడానికి ఊసరవెల్లికి 1 సెకండ్ టైం పడితే మిమిక్ ఆక్టోపస్కు రంగు మార్చడానికి 200 మిల్లీ సెకండ్లు సరిపోతుంది. అంటే 1/5 సెకండ్స్ అన్నమాట. వివరంగా చెప్తే రెప్పపాటు కంటే కూడా చాలా వేగంగా సెకండ్కు 5 సార్లు మిమిక్ ఆక్టోపస్ రంగులు మార్చగలుగుతుంది. అయినా అది పీకే తోటి పోటీకి నిలబడుతుందా అంటే నిలబడదనే చెప్పాలి. విషాన్ని ఇంజెక్ట్ చేయడంలో తేలు, పాములకు ఎక్కువ, వాటిని ఎప్పుడో మించిపోయాడు కూడా. ఆస్ట్రేలియన్ బాక్స్ జెల్లీఫిష్, డాట్ కప్పలకు కూడా ఎక్కువనే. ఇవి చిమ్మే విషం వల్ల సైనైడ్ కంటే 1000 రెట్లు వేగంగా పనిచేసి క్షణాల్లోనే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అయితే ఏంది ఇప్పుడు దాన్ని మించిన విషయాన్ని చిమ్మగల శక్తి తనకుందని మొన్నటి ప్రసంగంతోనే పీకే రుజువు చేసుకున్నాడు కదా. పీకేకు మాత్రమే సొంతమైన ఆషాఢ భౌతికే పంగనామం పెట్టగల ఈ అతి గొప్ప సూపర్ ఫాస్ట్ లైట్నింగ్ స్పీడ్ కలర్ చేంజింగ్ టాలెంట్ని అర్థం చేసుకోలేక కొందరు పొరబడుతూ పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు. లెఫ్ట్ నుండి రైట్కి రూపాంతరం చెందాడని, నిన్నటి మాటలకు నేటి మాటలకు పొంతనలే ఉండదు కాబట్టి సిద్ధాంతాన్ని మార్చేసిండని, చేగువేరా, భగత్ సింగ్లు ఏమైపోయిండ్రని కొందరు అంటున్నారు. పీకేని మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలి, మతిమరుపు, కమీడియన్, జోకర్, బానిస, అజ్ఞాని అంటూ ఇంకా చాలామంది కూడా తీర్మానం చేసేసుకుంటున్నారు. ఏ వ్యక్తి అయినా తను నమ్మిన సిద్ధాంతం నుంచి పక్కకు జరుగుతూ పూర్తి వ్యతిరేక భావజాలంలోకి వెళ్ళాలంటే దానికి 2 కారణాలు ఉంటాయి. మొదటిది, తను ఇంతకాలం నమ్మింది తప్పు అని చెప్పగలిగే బలమైన కారణమైనా ఉండాలి. లేదంటే రెండవది, తనకు ఆ సిద్ధాంతం మీద నమ్మకము, గౌరవము లేకపోయినా సరే సొంత ప్రయోజనాల కోసం దాన్ని నెత్తికెత్తుకున్నట్టు నటించడమైనా చేసి ఉండాలి. మొదటి దానికి ఎలాంటి డొంక తిరుగుళ్ళు అవసరం లేదు. గతంలో నమ్మిన భావాలు ప్రస్తుతం ఎందుకు తప్పుగా అనిపిస్తున్నాయో కారణాలు చెప్పి వాటితో ఇతరులు కన్విన్స్ అయినా అవ్వకపోయినా ధైర్యంగా తప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఎంచుకుంది రెండో బాట కాబట్టే ఈరోజు ఇంతటి నీచమైనటువంటి దిగజారుడు రాజకీయాలు అవలీలగా చేసేస్తున్నాడు. పీకేకి చేగువేరా జీవితం గురించి కానీ కమ్యూనిజం గురించి కానీ ఏమీ తెలియదు. అయినా సరే ఆ భావజాలంలో ఉన్న నిజాయితీ, న్యాయం, హక్కుల కోసం పోరాటం, కసి, ఆవేశం లాంటి ఎన్నో మంచి విషయాలను సామాన్యులను ఆకర్షిస్తాయని చెప్పేసి బాగా తెలుసు. అందుకే ఆ దిశగా పావులు కదిపి కెమెరా స్టార్ట్ యాక్షన్ అంటూ ఓవర్ యాక్షన్ని ఓవర్గా చేసేసిండు. సినీ రంగంలో ఏమాత్రం కష్టపడకుండా అన్నాండతో అప్పనంగా అందలమెక్కిన పీకే రాజకీయాల్లో అధికారాన్ని కూడా అంతే అప్పనంగా అందుకోవచ్చని ఆశపడ్డాడు. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే కమ్యూనిజం అనేది ఒక నిజమైన సిద్ధాంతం. రకరకాల పూతలతో మసిపూసి మారేడుకాయ చేసి ఒక అబద్ధాన్ని ఒప్పించినంత తేలిగ్గా నిజాన్ని ఒప్పించలేం. నిజాన్ని, కమ్యూనిజాన్ని ప్రజల చేత ఒప్పించాలంటే దానికి ఎంతో నిబద్ధత, చిత్తశుద్ధి, ఓర్పు, నిజాయితీ, అన్నింటికంటే ముఖ్యంగా ఆ సిద్ధాంతం మీద గౌరవము, ప్రేమ ఉన్న వాళ్ళు మాత్రమే సహనంతో దాన్ని భుజానికి ఎత్తుకొని ముందుకు నడిపించగలుగుతారు. అంతే తప్ప నటనతో లొంగ తీసుకోవాలనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. అందుకే పీకే నటించిన చేగువేరా సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. సినిమాలు సమాజ శ్రేయస్సు కోసం కాకుండా కేవలం వ్యాపారంగా చూస్తూ లాభాల కోసం తీసే ఈ రోజుల్లో ఫ్లాప్ అయిన సినిమా కథతోనే మరో సినిమా తీసే మూర్ఖపు నటులు ఉంటారా ఎవరైనా? అందుకనే రాజకీయాలకు సినిమాకు తేడా తెలియని తెలివైన నటుడు మన పీకే ఈసారి చాలా తెలివిగా బీజేపీ డైరెక్షన్లో సనాతని అనే సరికొత్త సినిమా తీసిండు. అది సూపర్ డూపర్ హిట్. మరి డైరెక్షన్ చేసింది ఎవరనుకుంటున్నారు? ముత్యాల ముగ్గులో రావు గోపాలరావుని మించిన ఆస్కార్ నటుడు మోడీ అయినప్పుడు హిట్ కాక చస్తదా చెప్పండి? హిందుత్వం అనేది ఒక పెద్ద అబద్ధపు సిద్ధాంతం. దాన్ని బీజేపీ పార్టీలో ఎవ్వరు నమ్మరు. అసలు వాళ్ళు రాముడినే నమ్మరు. నమ్మాల్సిన, ఆచరించాల్సిన అవసరమే వాళ్ళకు లేదు. నటనతో ప్రజల్ని నమ్మిస్తే చాలు. నిజం చెప్పులో కాలువెట్టే లోపే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. ప్రజల్ని ఒప్పించి మరి ఒక అబద్ధానికి 100 అబద్ధాలు చొప్పించి వీర లెవెల్లో నటించి మత విద్వేషాలు రగిలించి ఆ చితి మంటల్లో తిరుగులేని ప్రయోజనాలు పొందే అవకాశం ఉన్న గొప్ప పార్టీ బీజేపీ. ఇందులో అందరూ గొప్ప నటులే. వీరి శిక్షణలో మన నటుడు మరింత రాటుదేలిండు. నటనకు ఏమాత్రం ఆస్కారం లేని చేగువేరా సిద్ధాంతంలోనే ఊగి నటించిన పీకే ఇక ఈ డ్రామా
డ్రింక్ డ్రామా, స్లీప్ డ్రామా పార్టీ అయిన బీజేపీ డ్రామా కంపెనీలో ఉన్నప్పుడు మరి ఆ నటన ఏ స్థాయిలో ఉండాలి? పీకే ఒక సిద్ధాంతం నుంచి మరో సిద్ధాంతంలోకి రూపాంతరం చెందలేదు. కేవలం డ్రామాలో ఒక పాత్ర నుంచి మరో పాత్రలోకి మారిండంతే. భవిష్యత్తులో కూడా పీకే ఇలా నటిస్తూనే ఉండొచ్చు. రాజకీయ డ్రామాలో ఇంకా బోలెడు పాత్రలు చేయొచ్చు. రేపొద్దున ఈ సనాతని సినిమా కథకు మించిన కథ దొరికితే కప్పలాగా అటుదూకి మరో కొత్త సినిమాలో నటనకు తెరదీయొచ్చు. అలాంటప్పుడు ఇక సొంత సిద్ధాంతం ఎందుకు టైం వేస్ట్, స్వలాభం కోసం ఏమైనా చేస్తాడు. మొన్న జుట్టు ఎరేసుకుంటే తన నోటితోనే బూతులు తిట్టిన వాళ్ళనే ఈరోజు ఆకాశానికి ఎత్తుతూ వాటేసుకుంటాడు. నిన్న మెచ్చుకున్న ద్రవిడవాదాన్ని నేడు జాతీయం చేసేస్తాడు. అంతేకాకుండా అబద్ధాలతో రాజకీయానికి తల్లిదండ్రులను వాడుకోగలుగుతాడు. ఏరు దాటాక తెప్ప తగలేసి నీ కర్మ అనగలడు. సినిమా అనేది అన్నబెట్టిన భిక్ష, నియోజకవర్గం వర్మ పెట్టిన భిక్ష, గెలుపు మోడీ పెట్టిన భిక్ష, డిప్యూటీ సీఎం పదవి చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్ష. కొత్త బిచ్చగాడు పొద్దెరగడని బాధ్యతారాహిత్యంగా అధికారాన్ని అహంకారంతో అనుభవించనుగలడు. ఏ ఎండ కాగొడుగు పట్టే సామర్థ్యం గల అసమర్థుడు. ఇలాంటి స్వార్థపరుడిని సింపుల్గా మెంటల్ అనేయడం కరెక్టేనా చెప్పురి? కమీడియన్, రాజకీయ జోకర్లు వినోదాన్ని వంచుతారే కానీ వారి వల్ల ఎవ్వరికి ఏ హాని ఉండదు. కేవలం తన స్వార్థం కోసం కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషల మధ్య చిచ్చుపెట్టి ప్రజల జీవితాల్ని నాశనం చేసే పీకే లాంటి వాళ్ళు కమీడియన్లు కాదు, కాల సర్పాలు. బీజేపీ కాళ్ళ దగ్గర గౌరవాన్ని తాకట్టు పెట్టి పీకే బీజేపీ కాళ్ళ దగ్గర సాగిలబడిన అంతకంటే లాభపడ్డాడు. కాబట్టి బానిసానలేమో, నిజమైన కట్టు బానిసలు మాత్రమే ఇంత దిగజారిన ఇప్పటికీ అతన్ని గుడ్డిగా అభిమానించే జెండా కూలీలే అవుతారు. అజ్ఞానపుట అంధకారంలో మగ్గిపోతున్న జన సైనికులు, వీర వనితలు అనే విచిత్ర స్వీయ బిరుదులు తగిలించుకున్న కూలీలు మాత్రం జీతభత్యాలు లేని కామెడీ జూనియర్ ఆర్టిస్టులుగా నటిస్తూనే ఉండాలి. బీజేపీ అండ్ కో తయారు చేసే ఇలాంటి బానిసలకు ఈ బానిసత్వం నుంచి విముక్తి లభించాలంటే ఒక్కటే మార్గం. అదేంటంటే గతంలో కేరళలో బీజేపీ ఒక స్థానం గెలుచుకుందని, దానికి మీ స్పందన ఏంటని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ని ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆయన అవును, ఆ స్థానంలో విద్యా విధానాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది అని అన్నారు. ఇప్పుడు దేశానికి కావాల్సింది ఆ జ్ఞానమే, అజ్ఞానం కాదు. సో మనం అందరం మంచి చదువులు చదివితే నిజమేంది, అబద్ధమేంది, విజ్ఞత ఏంది, విజ్ఞానం ఏంది, అజ్ఞానం ఏంది అన్నది తెలుస్తుంది. తర్వాత ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అని అర్థం చేసుకోవచ్చు. ఇంకొంతమంది ఉంటారు గట్టిగానే చదువు ఉంటారు, అయినా కానీ వాళ్ళకి నిజాన్ని గ్రహించడంలో అంత విజ్ఞత ఉండదు పాపం. సో అట్లాంటి వాళ్ళు కొంచెం లోకజ్ఞానాన్ని పెంచుకుని కొంచెం ఫ్యాక్ట్ చెకింగ్ లాంటి వెబ్సైట్స్కి అప్రోచ్ అవుతూ నిజాలేంటివి, ఏ నినాదం వెనుక ఎట్లాంటి ప్రయోజనం ఉండవచ్చు అనేది కొంచెం గ్రహించగలిగితే, పెద్దల యొక్క సూచనలు ఏమైనా తీసుకోగలిగితే, ఇంటర్నేషనల్ మీడియాని వాళ్ళు ఫాలో అవ్వగలిగితే అప్పటికి కానీ వాళ్ళు ఎంత చదువుకున్నా కూడా ఇట్లాంటి బానిస బ్యాచ్ నుంచి బయటకు రాలేరు. జాగ్రత్త.